కాబోయే ఎమ్మెల్సీ నాకు ఇష్టం లేదు. ఎమ్మెల్సీయే. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ ఏం లేదు. కాబట్టి ఎమ్మెల్సీ అందాం. అద్దంకి దయాకర్ అన్న సిగ్నల్ టీవీ ఆఫీస్‌కి వచ్చిర్రు. అన్న చాలా బిజీ షెడ్యూలు. కానీ ఒక్క ఫోన్ చేస్తే నేను ఆన్ ద వే ఉన్నా మీ ఆఫీస్‌కి వస్తున్నా అని చెప్పి వచ్చిండ్రు. వెరీ గ్రేట్. అన్న నమస్తే. నమస్తే కంగ్రాచులేషన్స్ కూడా మీకు. అన్న ఏంది చాలా సార్లు ప్రతిసారి ఆ క్యాబినెట్ రీషఫలింగ్ అంటే దయాకర్ మంత్రి, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీ, చివరి నిమిషం వరకు ఇంకా అయిపోయింది వచ్చి నామినేషన్ వేస్తాడు అనంగా జారిపోయింది కదా చాలాసార్లు, 3-4 సార్లు గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు వచ్చింది ఫైనల్గా. ఏంది మీ రెస్పాన్స్ ఏంది? ఎట్లా ఎంజాయ్ చేస్తుంది దీన్ని? ఎంజాయ్ అనే దానికంటే రెస్పాన్సిబిలిటీ ఇది. ఇన్ని రోజులు ఎట్లా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు శివన్న పిలిస్తే రావాలి అంటే ఏంది, అబ్బా అధికారం వచ్చినాక దయాకరాన్ని మారలేదు అనేది అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ వ్యక్తిగతంగా నాకే హోదా లేకపోయినా అప్పుడు కూడా నా ప్రవర్తన మీద అబ్జర్వేషన్ ఉంటుంది అన్న. వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి అయినాక మరింత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మారిన దయాకర్ ఉండొద్దు, దయాకర్ మారొద్దు, దయాకర్లో ఒరిజినాలిటీ మారొద్దు. శివన్ ఎట్లా సిగ్నల్ టీవీ వచ్చిందాక ఎట్లా మారలేదు, దయాకర్ కూడా అట్లనే ప్రజల కొరకు. కానీ మిమ్మల్ని జేఏసీ నుంచి చూస్తున్నాను నేను. ఉద్యమం మన జేఏసీలో మీరు మాలమహానాడు అధ్యక్షుడు, యూత్ చాము మొత్తం కొట్టుడే ఉండే. అప్పటి నుంచి ఇప్పటికదే మారలే. ఇక ముందు ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీ మ్యాచ్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కంటే ముందున్న దూకుడు కూడా వేరే ఉండేగా. అవును, మునుగోడు ఎలక్షన్ అంతకంటే ముందు, తర్వాత టీఆర్ఎస్ మీద ఎట్లా మనం కలిసి మేము పనిచేసినా కూడా, అంటే జేఏసీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే కేటీఆర్ కానీ, హరీష్ కానీ, లేకపోతే మన ఈటెల రాజేంద్ర ఉండే అప్పుడు, ఇట్లా వీళ్ళందరితో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నాం. ఇప్పుడు మాతో పాటు ఎమ్మెల్సీ కాబోతున్న దాసు శ్రవణ్ గారితో పాటు. ఆ దూకుడు వేరే, ప్రజల కోసం దూకేది వేరే తిరిగి ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసం దూకుడు, ప్రజల కోసం దూకుడు పెంచాలి. ఏంటి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. పరిష్కారం కొరకు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్న, అధికార పక్షంలో ఉన్నప్పుడు పరిష్కారంలో నాదైన దూకుడు. ప్రభుత్వంలోని పెద్దలతో, మా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే క్యాబినెట్ అందరితో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు గొంతును, నా వంతు కృషిని చేయాల్సిన బాధ్యత వచ్చింది. కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా, అప్పుడు ఆ దూకుడు నీకు ఎట్లా నచ్చిందో ఇప్పుడు ఈ మెచ్యూరిటీ కూడా అట్లా నచ్చాల్సిన అవసరం ఉంటుంది. జనాలకు. అండ్ మీన్స్ యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్, యు నో.